హాయ్ ఫ్రెండ్స్, మేము సీతాఫలాల కోసం వచ్చాము. కానీ ఇక్కడ ఎక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కానీ కాయలు దొరకట్లేవు కదా. ఎక్కడున్నాయి రా నిఖిల్? చూడు, మంచి కాయ చూడండి, చూసి చెప్పండి ఓకేనా. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వర్షాలు పడితే విపరీతమైన చిలుపక్కలు తినేది మేము. కానీ ఇప్పుడు అసలు తిందామన్నా దొరకట్లే, చెట్లే ఉండట్లే. ఎక్కడ చూసినా మొత్తం భూములన్నీ చెట్లన్నీ నరికేస్తారు. అరే కాయ ఉందారా చూడు ఒకసారి, ఫస్ట్ చూడు. చిల్లుపక్క చెట్లు ఉత్తనే ఇరుగుతాయి, అది కాయ కాలేదురా. తెంపక వద్దు, బియ్యంలో ఎవరు చెప్పిర్రా మీకు? చెట్లు ఉన్నాయి కానీ కాయలు కావట్లే. ఆల్రెడీ చెట్లకు అంతా ఎవరో తెంపేస్తారు, జస్ట్ అట్లా తెంపుకొని వచ్చేసి కాల్చుకొని తిందామని చూస్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే దసరా వచ్చేసరికి చాలా కాయలు కాసేది, పండ్లు పండేది. వినాయక చవితికి అయితే పండ్లు ఇట్లా పండ్లు చెట్టు మీదే తినేది మేము. ఇప్పుడు అసలు ఇప్పుడు తిందామన్నా ఒక్క కాయ దొరకట్లే, అసలు కొందామన్నా దొరకట్లే చిలుపకాయలు. ఆల్రెడీ ఎవరో తెంపేసిర్రా, ఆల్రెడీ తెంపిరు చూడుగా, మొత్తం తెంపేసారు, కాయలన్నీ తెంపేసారు. ఇరుగుతారు చిలుపక్క మండలు చూస్తే పెద్దగా అనిపిస్తుంది కానీ అది చాలా ఉత్తనే ఇరిగిపోతాయి గాలి వస్తే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్టు ఎక్కేటప్పుడు, కాయలు తెంపేటప్పుడు. మీకు కాయలు మంచి కాయలు అసలు పండడానికి కాల్చుకోవడానికి ఏ విధంగా ఉంటే కాల్చుకునేందుకు ఛాన్స్ ఉంటే చూపిస్తాం. కానీ కరెక్ట్ కాయలు దొరకట్లే. ఆ చెట్టు మీద అన్ని కాయలు కనిపిస్తున్నాయి కానీ అవన్నీ తెంపడానికి తినడానికి వీలు కాదు. చూపిస్తా ఎలాంటి కాయలు అయితే కాల్చుకోవచ్చు, ఎలాంటి కాయలు అయితే తొందరగా పక్వానికి వస్తే చూపిస్తాం. ఒకసారి చూడండి. రే పడతారు జాగ్రత్త. చెప్పినారే, చెప్తే విన్నారా? ఇరుగుతారా అని, చెట్లు ఉత్తనే ఇరుగుతారన్న. దిగిడు అక్కడ ఒకటి ఉందిరా మెల్లగా నిఖిల్, అక్కడ ఒకటి ఉంది మెల్లగా చూడు, అది జాగ్రత్త. అవగా మీద చూడు, నేను చూపిస్తా. కనిపించిందారా? జాగ్రత్త, గాలి వస్తుంది మరి. ఈ సీతాఫల చెట్లు ఉత్తనే ఇరిగిపోతాయి. ఒకసారి అది చూపిస్తావు ఏదిరా ఇప్పుడు కాయ ఏది? చూడండి ఫ్రెండ్స్, ఈ కాయ మధ్యలో వైట్గా కనిపిస్తుంది చూసారా? ఇగో ఇలా వైట్గా ఉంటే ఈ కాయ తినడానికైనా పక్వానికైనా కాల్చుకోవడానికా వీలు ఉన్నదని అర్థం. ఇలా కాకుండా చెట్టు మీద కనిపించే ప్రతి కాయ తెంపడానికి తినడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ కాయలో ఉన్న గుజ్జు డెవలప్ అయ్యి, అంటే డెవలప్ మీన్స్ కొద్దిగా పెరిగి పక్వానికి తొందరగా పండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు తిన్నా కాల్చుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి పండ్లు మాత్రమే తెంపుకోవాలి. ఇంకో కాయ ఇది చూడండి, ఇది మరీ అంత లేదు, దీనంతా బాగుండదు ఇది కాల్చుకుంటే. ఇది కొద్దిగా ఏంటంటే చేదుగా అనిపిస్తుంది. పండినా కూడా పెద్దగా పండదు. పండాలంటే చాలా టైం పడుతుంది, పండదు మ్యాక్సిమం. కాల్చుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదు. బట్ ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది పరిపూర్ణంగా కంప్లీట్గా పెరిగి తినడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తెంపితే ఎప్పుడైనా ఇలాంటి కాయలు తెంపుకోవాలి. మీరు ఎప్పుడైనా సిటీలో ఎక్కడ కొన్నా కూడా ఇలాంటి కాయలే కొని తినడానికి ట్రై చేయండి. ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదంతా న్యాచురల్ సీతాఫలాలు. ఇది ఇదే ఒక్క నిమిషం రే, జాగ్రత్త. ఇది కూడా పర్లేదు. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇవన్నీ న్యాచురల్, ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటి యూజ్ చేయలే. వీటంతా ఇవే వర్షానికి ఎండకెండి వానకి తడిసి న్యాచురల్గా కోసిన కాయలు ఇవి. ఈ చెట్టుకి అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాం, ఇంకా ఎక్కడన్నా చెట్టు ఉందో చూద్దాం. ఆ చెట్టు చూసి కాయలు తెంపేస్తాం. నా చేతిలో ఈ ఇత్తులు చూడండి, ఈ ఇత్తులనేమో అంటారు. నేను ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో చూసా, ఇలాంటి ఇత్తులు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అదృష్టలక్ష్మి వస్తుందని చెప్పేసి కొంతమంది అంటారు. మనకు తెలియదు ఎంతవరకు నిజమో తెలియదు. ఇవి ఏం ఇత్తులో, కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఒకసారి సరే కనిపిస్తలేదు వీడియో, ఒకసారి చూడండి. వీటిని ఏమో అంటారు ఇక్కడ. మా ఆటోమేటిక్గా ఈ సీతాఫలం తెంపడానికి వస్తే మాకు ఇవి కింద కనిపించినాయి, ఏరుకున్నా. ఇవి ఎక్కడున్నాయో ఇంకా ఈ చెట్టు ఏం చెట్టు? ఇది ఏ చెట్టు రా? ఇది ఏ చెట్టుకి వస్తుంది?
ఈ చెట్టుగా ఏమో తెలియదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ చెట్టు? ఈ చెట్టు తీగలాసంటి ఉంటాయి చెట్టుకి. అదేరా ఈ చెట్టు మరి ఇత్తులు కనిపిస్తున్నాయి కానీ అడవి దొండనేమో ఏమో దొండ. ఇదేనా? ఒకసారి ఇది తెంపి చూడు. అదేనా చూడు, దీనికేనా కాసేది? చూద్దామా, తీసి చూడు, తీ. అదేదో పడ్డ చిలుక పండుగ ఇదేనా? కాదు, అది ఫ్లవర్. దీనికి కాదు. ఎక్కడ చెట్టు ఇది? సౌండ్ కూడా దీనికి కాదు మరి ఇంకెక్కడ రా ఈ చెట్టు ఏది మరి? అసలు ఆడ అంతమందికి ఇక్కడ చెట్లు కొట్టేసిరు. ఈ చెట్లన్నీ కొట్టేసిరు. ఇక్కడ కొట్టేసినప్పుడు ఎక్కడుందో ఆ చెట్టుకి విత్తనాలు పడిపోయినట్టున్నాయి. చూడు చూడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇది మంచిది. సరే అది జేబులో వేసుకో. ఇంకెక్కడైనా కనిపిస్తే తీసి ఇంకా బ్లాక్ కలర్ ఉంటాయి. అదే మనం చిన్నప్పుడు వాటిని కళ్ళు అనేది కదరా, మా వాటితో ఏం చేస్తా అంటే చిన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది రా. ఇగో ఇక్కడ ఇదిగో చూడండి, ఇగో ఇదిగో ఇక్కడ ఇదిగో తీ. అది నేను చిన్న ఉన్నప్పుడు అయితే వాటితో ఏం చేస్తుందంటే ఏదైనా వినాయకుని బొమ్మ చేసి ఆ వినాయకునికి కళ్ళద్దాలు పెట్టడానికి చేసేది. మేము కళ్ళద్దాలు అంటే కళ్ళద్దాలు అంటాను, కళ్ళు ఐస్ పెట్టడానికి వీటినే యూజ్ చేసేది. ఇప్పుడు దొరకట్లేవులే, ఏదో ఒక లక్కీ ఆడ దొరికింది అంతే. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర ఎక్కడ చెట్టు ఉందో చూద్దాం. ఆల్రెడీ ఎవరో వచ్చేసారు ఆడికి, ఇక్కడికి తెంపిర్రు. ఏమో ఈ కట్టెలు అయితే మంచిగా పొయ్యిలో పెట్టి మంట పెడితే నీళ్ళైనా మంచిగా అవుతాయి. దారే వీటిని కూడా తింటాం. ఇవి కొద్దిగా ఫ్రూట్స్. వీటి చూడండి, ఇవేం చెట్లు ఇది తెలియదులే కానీ పండేది మంచిగా పండినాక వీటిని తింటే స్వీట్గా ఉంటాయండి. ఇవేం పండ్లో మనకు తెలియదులే కానీ. ఏంటిరా ఇవి తింటారా? ఈ చెట్టు చూడండి ఒకసారి. వేరేది ఏదిరా? ఇక్కడ ఇంకో చెట్టు కనిపించింది, దీనికి ఏమైనా కాయలు కాసినా చూద్దాం. అరే ఇదేమో పండ్లు ఉండేరా, వీటిని ఏమో అంటాము. ఇంకో పండ్లు చూడండి, రేగి పండ్లు కాదురా వీటిని. ఇవి కూడా ఈ రేగి పండ్లు కావు, ఇవి చూడండి. వీటిని ఏమో అంటారు. చిన్నప్పుడు తినేది బాగా మేము. ఇప్పుడు వీటి పేర్లే గుర్తుకొస్తలేవు. ఏం పండ్లు రా ఇవి? ఇది కూడా ఇదేమో చెట్టు, పిండి పువ్వు చెట్టు కదా. ఇది పిండి పువ్వు అంటారు. ఇది సంక్రాంతికి పెట్టుకుంటారు. సంక్రాంతికి పెట్టుకునేదా? అదే కదా, రైట్, కరెక్ట్. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంత ముళ్ళకంప మీద ఇంత అందమైన చెట్టు ఉంది ఇక్కడ. వాటికి ఈ చెట్టు ఉన్నది కానీ కాయలు తెంపేసిర్రా ఆల్రెడీ ఎవరు. అరే ఇప్పుడు తెంపిన కాయలు ఎడబెట్టిర్రా మరి ఎట్లా? మనం అట్లా పోతాం కదా, అట్లా. అవునా ఫ్రెండ్స్? అమ్మో పాము పుట్టరు, జాగ్రత్త. పోదామా ఒక్క నిమిషం. సీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కనిపిస్తున్న ఒక తీగ లాంటిది చూసారా? చూపిస్తామండి దగ్గర క్లియర్గా. జాగ్రత్త రే. చూడండి దీని పేరు ఏంటంటే సిబ్బి తీగ అంటారు. తెలంగాణలో ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఒకప్పుడు ఈ తీగతోనే చాలా పనులు చేసేది తెలంగాణలో, ఊర్లలో. ఎందుకంటే మొత్తం ఒక చుట్ట చుట్టి ఒక కుండ కింద తలపాగలాగా పెట్టి ఆ కుండ మీద పెట్టేది. అండ్ ఓల్డ్, ఇప్పుడు కాదు 1970s 80s అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ సిబ్బి తీగతోనే మన బతుకమ్మని చేసేవాళ్ళట. నాకు కూడా తెలియదు, మా చిన్నమ్మ నిన్న మొన్న చెప్పింది. నాకు టక్కుని ఇప్పుడు గుర్తుకొచ్చి ఈ సిబ్బి తీగ చూస్తున్నా. మాకు ఇప్పుడున్న ఈ జనరేషన్ దీని వాల్యూ తెలియదులే కానీ ఈ 60s 70s 80s వాళ్ళకి దీని వాల్యూ చాలా తెలుసు. దీంతో చాలా ఉపయోగాలు, అంటే చాలా పనులు చేసుకునేది ఈ తీగతోని. మీకు ఈ తీగతో ఎవరికైనా అనుబంధం ఉంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము నెక్స్ట్ పెద్ద బతుకమ్మ వస్తుందిగా, పెద్ద బతుకమ్మ వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం ఇటు సైడ్ వస్తాము. ఇటు సైడ్ ఎందుకు వస్తామంటే మన పువ్వు కోసం, తంగడి పువ్వు తెంపడానికి మేము ఇక్కడికి వస్తాము. ఇక్కడ చూడండి మా బావి దిక్కు ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ తంగడి పువ్వు వస్తుంది. నాకు తెలిసి పండుగ మంగళవారం అనుకుంటే సోమవారం రోజు ముందే, ఒకరోజు ముందే వచ్చి తెంపుకుంటేనే ఈ తంగడి పువ్వు. ఇప్పుడు పువ్వు లేదు, ఇప్పుడు ఆడింతుంది, ఆడింత కొద్దిగా మా విలేజ్ లాంగ్వేజ్ కాబట్టి ఆ విధంగా యూజ్ చేస్తాము. మీకు అర్థమవుతుందో లేదో. ఇగో ఇట్లాంటి తంగడి చెట్టుకి ఇప్పుడు మ్యాక్సిమం తెలంగాణలో తంగడి పువ్వు దొరకట్లే. తంగడి పువ్వు కంటే గునుగు పువ్వు అసలుగా దొరకట్లే.
ఒకప్పుడు గునుగు పువ్వు చాలా ఎక్కువ దొరికేది, తంగడి పువ్వు తక్కువ దొరికేది. కానీ ఈ తంగడి పువ్వు అని అక్కడక్కడ దొరుకుతుంది, కానీ అసలు గునుగు పువ్వు ఎక్కడ కనిపించట్లే. అది ఏంటంటే మన పంట వరి పొలం వేసినట్టే ఉండేది చిలకలలో. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా దొరకట్లే, చాలా రేరు. అబ్బా ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. చూస్తే ముళ్ళకంప, కానీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి దానికి. ఎంత బాగుంది చూడండి. నేచర్ని ఎంజాయ్ చేసేవాడు భలే ఎంజాయ్ చేస్తాడు. చూడండి అబ్బా, ఇదంతా అడవే. అడవి అంటే అడవేం కాదు, మ్యాక్సిమం వ్యవసాయం చేసుకునే భూములు ఇవన్నీ. ఇప్పుడు జర తగ్గినాయి. తెలంగాణలో చూడండి ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అన్నీ ఇలా గుట్టలే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎస్పెషల్ మా జనగామ ఏరియా. సముద్ర మట్టానికి ఎత్తున్న ప్రదేశం అంటే మా ఏరియానే. అందుకే ఎక్కడ చూసినా భూములు సమానంగా ఉంటాయి, ఎత్తు పల్లాల్లాగా ఉంటాయి అన్నమాట. కొద్దిగా లోతు, కొద్దిగా ఎత్తు, గుట్టలు చూడండి. మొత్తం ఎక్కడ చూసినా మీకు సమానంగా కనిపించదు. ఎక్కడ చూసినా ఎటుపక్క చూసినా అటుపక్క కొండలే ఇటుపక్క కొండలే, అలా ఎత్తులు. కొద్దిగా ఎత్తు కనిపిస్తుంది, కొద్దిగా లోతు కనిపిస్తుంది. సమానంగా భూమి చాలా రేరు. అయినా ఇలాంటి భూములలో తెలంగాణలో వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు.